తాను దరఖాస్తు చేసుకోకపోయినా తనపై బురద చల్లడానికి తనకు రేషన్ కార్డు మంజూరు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పూజల వెంకటేశ్వరరావు ఆరోపించారు. తను ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, A1 కాంట్రాక్టర్గా కొనసాగుతూ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నానని, అయినా తనకు రేషన్ కార్డు ఎలా మంజూరు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఒక కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా ఎంతోమంది పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయించారని, తనకు ఎంతో అవకాశం ఉన్నా అప్పుడు రేషన్ కార్డు తీసుకోలేదని గుర్తు చేశారు. ఇప్పుడు వెల్ సెటిల్డ్గా ఉన్న తనకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం తనను అవమానపరచడమేనని, ఈ విషయంలో అధికారులపై పరువు నష్టం కేసు వేస్తానని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు సరైన పేదలకు గుర్తించి వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 50 లక్షల రూపాయల ట్యాక్స్ కడతా, నా టర్న్ ఓవర్ మీద 50 లక్షలకు ఉన్నటువంటి దాన్ని ట్యాక్స్ కడతా, నాకు వచ్చే రెంట్ మీద TDS 10% కట్ అవుతుంది, అంటే నెలకు 20,000 రూపాయలు నేను గవర్నమెంట్ కడుతున్నా. అలాంటిది నాకు రేషన్ కార్డు ఇస్తా అంటే ఎందువల్ల న్యాయం? తప్పు కదా. అచ్చా, తెలియని వ్యక్తిని కాదు నేను, సిద్దిపేట ప్రజానికానికి వెల్ నోటెడ్ పర్సన్. ఒక 4 సార్లు కౌన్సిలర్, నేను నా భార్య కౌన్సిలర్, నేను ఒకప్పుడు 2004లో వైస్ చైర్మన్, ఉద్యమంలో ఉన్నవాడిని, బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడిని, అందరికి తెలుసు. కానీ ఎందుకు ఇచ్చిన అర్థమవుతుంది? బురద చల్లే కార్యక్రమం కాకపోతే ఇది అందరు ఏమనుకుంటారండి? చిన్న రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నాడు బాబుగా అనుకుంటారు, అంతే కదా. చిన్న రేషన్ కార్డు ఇచ్చినట్టు రేషన్ కార్డు అప్లై చేసుకున్నా అంటే ఎంతవరకు న్యాయం అవుతుందన్న? నేనే వందల వేల మందికి రేషన్ కార్డు ఇచ్చినని, అప్పుడే నేను రేషన్ కార్డు రాసుకోలేదు. ఇప్పుడేం నాకు అవసరం ఉంటుంది? ఇది తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. ఇలాంటి సర్వేలు అన్ని తప్పుడు సర్వేలు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇది మాత్రం చర్య తీసుకోవడం మాత్రం వేరే పరిణామాలకు అన్ని గవర్నమెంట్ అధికారులే బాధ్యులవుతారు.